సర్పంచ్ ఎన్నికలపైన ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ రోజు నుంచి మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న క్రమంలోనే ఓవైపు హైకోర్టుల విచారణ, ఇంకోవైపున నామినేషన్లు. సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఒక మాజీ సర్పంచ్ ఆగమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకి ప్రస్తుతానికి అటు కోర్టులో విచారణ జరుగుతోంది. ఆల్రెడీ అటు పిటిషనర్ తరఫున వాదనలు విన్న తర్వాత కోర్టు మళ్ళీ వాయిదా వేసింది. ఈరోజు మళ్ళీ అక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంపైన హైకోర్టులో విచారణ జరుగుతోంది. బీసీ రిజర్వేషన్లని 17% మించడం లేదని ఫిర్యాదులు పేర్కొన్నాడు. అయితే జీవో నెంబర్ 46ని రద్దు చేయాలంటూ సంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి మాజీ సర్పంచ్ ఆగమయ్య పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈరోజు ఈసీ అండ్ మొదటి విడత ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పుడు నామినేషన్ మొదలైంది. 29వ తేదీన నామినేషన్ చివరాఖరి తేదీ, 30వ తేదీన సంబంధించి పత్రాల పరిశీలన, 3వ తేదీన విత్డ్రాల్స్ అండ్ 11వ తేదీన ఎన్నికలు ఉండబోతున్నాయి మొదటి ఫేజ్ సంబంధించి. ఇదిలా కొనసాగుతూ ఉండగానే మరోవైపు ఇప్పుడు పిటిషన్ దాఖలవడం, పిటిషన్పై విచారణ జరగడం, ఇటువంటి అంశాలపైన చాలా ఉత్కంఠ కొనసాగుతుంది. మరి హైకోర్టు ఏం చెప్తుందో చూడాలి.